అలా అయితే ఆ కంపెనీ మేనేజర్తో మాట్లాడు. నేను వారితో మాట్లాడాను సార్. వాళ్ళు ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటికి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు వాళ్ళ పాలసీ కిందకి రావని చెప్తున్నారు. 1 మినిట్, మీరేమంటున్నారు? వాళ్ళు ఇది యాక్సిడెంట్ అయినా ఇది యాక్సిడెంట్ కేసు కిందకి రాదు అంటున్నారు. ఎందుకంటే ఇతనికి యాక్సిడెంట్ జరిగింది మనిషి పొరపాటు వల్ల కాదు, ఇది ప్రకృతి విపత్తు అని ఆ భగవంతుడి వల్లే జరిగిందన్నారు. వీటన్నిటికీ ఆ భగవంతుడిదే బాధ్యత, బీమా కంపెనీది కాదంటున్నారు. ఏంటండి ఈ అన్యాయం? కొత్తగా ఈ రూల్స్ ఏంటి? చూడండి, ఈ విషయం గురించి నేను మీతో ఎక్కువగా మాట్లాడకూడదు. మా హాస్పిటల్లోని రూల్స్ ప్రకారం మీరు గనక డబ్బు చెల్లించకపోతే మేము ఇతనికి ఆపరేషన్ చేయలేం. సో ప్లీజ్ త్వరగా డబ్బు కట్టండి. అరే, సడన్ గా 4 లక్షల రూపాయలంటే మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం? అయినా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మేమిప్పుడే ఈ క్షణమే వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడొస్తాం. నిజమే లవ్లీ, వెళ్ళి మాట్లాడదాం పదండి. ఆగండి, నేను మీతో వస్తాను. అలాగే సార్, మా ఏజెంట్ నేరుగా మీ దగ్గరికి వస్తాడు. అతను అడిగే 4-5 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే చాలు. అలాగే పేపర్ మీద 4-5 సంతకాలు పెట్టండి. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను కదా. అరే భలే వాళ్ళండి, ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన పనే ఉంది. ఇదంతా మా పని కదా. డోంట్ వరీ సార్, ఆపదలో మీకు సాయం చేయడానికే కదా మేమున్నాం. అవును, ఇలా తీయని అబద్ధాలు చెప్తూ మోసం చేయండి. కమలా, జనాలకి 4 మంచి మాటలు చెప్పేసి కావలసినంత డబ్బు తీసుకుని అవసరం వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపించండి. సార్ నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే. ఎవరండి మీరంతా? మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు? మిమ్మల్ని నేనెప్పుడు మోసం చేశాను? బాగుంది, మోసం చేసింది కాకుండా మళ్ళీ ఎప్పుడు చేశానని అడుగుతున్నాడు. నన్ను చెప్పమాటావా? మమ్మల్ని ఎలా మోసం చేశావో చెప్పనా? అక్క ఊరుకోండి, కోపంలో వీళ్ళతో గొడవ పడకండి. పరిస్థితి చేదారిపోతుంది. మనం శాంతంగా ఉందాం. యాక్చువల్లీ సార్, నేను మీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మా అన్నయ్య ఆదిత్య గారు మీ కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. మా అన్నయ్యకి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అతని మీద చెట్టు కొమ్మ విరిగి పడింది. చెట్టు కొమ్మ విరిగి పడిందా? అలా ఎలా జరిగింది? చూడండి, అతను బైక్ తీస్తున్నప్పుడు అదే సమయంలో పైనుంచి చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడింది. అతనికి తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేయాలంటున్నారు. మీరు ఈ ఫైల్ చూసి మీరు ఏం చేయగలరో అది చెప్పండి. ఈ విషయానికి అయితే ఆవిడ ఎందుకు అంతలా కోపడుతున్నారు? ఆవిడ మాటలు ఎవరైనా విన్నారనుకోండి, నేనే ఆ కొమ్మను నరికి మీ అన్నయ్య నెత్తిన వేశాననుకుంటారు. మాట్లాడే పద్ధతి ఇదేనా చెప్పండి? చూడండి, మేము చాలా టెన్షన్లో ఉన్నాం. ఈ యాక్సిడెంట్ అవడం వల్ల టెన్షన్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే వీఆర్ సారీ, బట్ ఒకసారి ఈ ఫైల్ చూసి చెప్పండి, మీ కంపెనీ మాకేం సహాయం చేయగలదు. సరే, కూర్చోండి మీరు, నేను చెక్ చేస్తాను. సారీ సార్, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. ఆ క్లెయిమ్ అప్రూవల్ చేయలేను. ఎందుకంటే మీ అన్నయ్య గారికి జరిగింది యాక్సిడెంట్ కాదు, అది ఒక ప్రకృతి విపత్తు. అంటే నా ఉద్దేశంలో అది దేవుడి ప్రకోపం. చూడండి, మీకు ఒక్క విషయం అర్థం అవుతున్నట్టు లేదు. అతనికి జరిగింది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, ఆయనకేం అమ్మవారు పోయలేదు. ఇది దేవుడి ప్రకోపం, దండం పెట్టుకోండి అని చెప్పడానికి. మేడం, మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. దైవ ప్రకోపం అంటే నా ఉద్దేశం, ఈ యాక్సిడెంట్ ఎవరైనా మనిషి వల్ల జరిగి ఉంటే ఖర్చు మొత్తం మేమే భరించేవాళ్ళం. ఇది ప్రకృతి వైపరీత్యం, దీనికి మేమేం చెయ్యలేం. ఇందులో ఆదిగారు చేసిన తప్పే ఉంది. దీంట్లో తప్పంతా భగవంతుడిదే. మేం కేవలం మనిషి వల్ల తప్పు జరిగినప్పుడే బాధ్యత తీసుకుంటాం. కానీ భగవంతుడు తప్పు చేస్తే దానికి మా కంపెనీ బాధ్యత తీసుకోదు. సార్, తప్పు ఎవరిదైనా కానీ యాక్సిడెంట్ జరిగింది కదా, దెబ్బ తగిలింది, వైద్యం చేయించాలి. దానికి అయ్యే ఖర్చు మీరే ఇవ్వండి. మేమెందుకు ఇస్తామండి? అతనేదో తప్పుడు పని చేస్తుంటాడు, దానికి భగవంతుడు శిక్ష విధించుంటాడు. ఇందులో మా కంపెనీకి ఏం సంబంధం? మేమేం చేయగలం? చూడు, నోటికొచ్చినట్టు మాట్లాడకు. మా ఆది ఎలాంటి తప్పుడు పని చేయలేదు. మర్యాదగా డబ్బులు ఇవ్వు. చూడండి మేడం, నా మీద కోప్పడడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. ఈ బీమా కంపెనీ మా తాతగారిదేం కాదు. మీరు అడగగానే నేను డబ్బులు ఇచ్చేయడానికి. ఇక్కడ ప్రతి పనికి కొన్ని రూల్స్ ఉంటాయి.
మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇదిగోండి, ఇది మీరిద్దరూ ఒకసారి చదవండి. ఇదిగోండి, ఇక్కడ ఈ మొదటి పేజీలో ఇక్కడ క్లియర్ గా రాసింది కదా, ప్రకృతి విపత్తుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే లేదా ఇలాంటి కారణాలు ఏవైనా కావచ్చు, వాటి వల్ల జరిగే ప్రమాదాలకి మా కంపెనీ ఎటువంటి బాధ్యత తీసుకోదు. అందులో క్లియర్ గా రాసిందిగా, చదవండి. కానీ ఇదెక్కడ న్యాయమండి? అది నా పని కాదండి, అందులో క్లియర్ గా రాసుంది. మీ ఆది గారు అందులో సైన్ కూడా చేశారు. చూడండి, ఒకసారి చూడండి. చూడండి, ఇది చాలా మోసం. అరే ఇందులో మోసం ఏముంది? అందులో క్లియర్ గా రాసుంది కదా. అయినా మీ ఆది గారు ఇవన్నీ చదివిన తర్వాతే కదా ఇందులో సైన్ చేసుంటారు. చూడండి, ఇట్స్ రియలీ నాట్ ఫేర్. మీరు అవసరమైనప్పుడు ఇలా మొహం చాటేయడం ఏమీ బాలేదు. అయితే నన్నేం చేయమంటారు? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే మొత్తం మేమే భరించేవాళ్ళం. కానీ మీ అన్నయ్య గారికి జరిగింది ప్రకృతి విపత్తు అని చెప్తున్నాను కదా. దిస్ ఈస్ నాట్ డన్. చూడండి, మీరు మాతో వాదిస్తే ఏం లాభం ఉండదు. నేను రూల్స్ ను మార్చలేను కదా. అలా గనక రూల్స్ మార్చేవే అనుకోండి, యాక్ట్స్ ఆఫ్ గాడ్ క్లెయిమ్ చేస్తామని మంకీ మ్యాన్ వల్ల జరిగిన నష్టాన్ని కూడా క్లెయిమ్ చేయమంటారు. అలా చేసుకుంటూ పోతే మా కంపెనీ దివాలా తీస్తుందండి. చూడండి, నా మాట విని మీరందరూ ఇక్కడ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. మీ అన్నయ్య గారికి ఎవరి కారణంగా అయితే ఈ ప్రమాదం జరిగిందో వెళ్ళి ఆయన్నే గట్టిగా అడగండి. ఎవరిని? దేవుణ్ణి. పాపం ఆయనకు కూడా గుళ్ళో కూర్చుని బోరు కొడుతూ ఉంటుంది. మీరు వెళ్తే ఆయన కూడా కాస్త టైం పాస్ అవుతుంది కదా. వెళ్ళండి. మీతో వాదించడానికి నాకు కూడా ఎక్కువ టైం లేదు. కంపెనీ రూల్స్ ప్రకారం నేను మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. ప్లీజ్. నేను ఇక్కడికి పోలీస్ ఆఫీసర్గా వచ్చుంటే నేను మీకు టైం పాస్ చేయించుండేవాడిని. అనవసరంగా మాట్లాడడం ఒంటికి మంచిది కాదు. ఎవరదే? మంకీ మ్యాన్. నా బ్యాగ్, నా వాచ్. అయ్యో, మంకీ మ్యాన్ నా దగ్గర ఉన్నవన్నీ దోచుకెళ్ళిపోయాడు. భగవంతుడా నన్ను కాపాడు. నా దగ్గర ఉన్నవన్నీ పోయా, నేను రోడ్డు మీదకి వచ్చేసాను. అమ్మో అన్నాడు. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. మా తమ్ముడికి నిజంగా చాలా సీరియస్గా ఉంది. లేదంటే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేవాడిని కాదు. చాలా అవసరం. ఆపరేషన్ వెంటనే చేయించాలి. ప్లీజ్ ఎంతో కొంత ట్రై చేయండి. చూడండి, చాలా ఎమర్జెన్సీ అండి. ఇలాంటప్పుడు కూడా మీరు హెల్ప్ చేయకపోతే ఎలా? ఏంట్రా నువ్వు కూడా అలా అంటున్నావు? నా దగ్గరే డబ్బుంటే నిన్నెందుకు అడుగుతాను? చూడండి, మీరు మనసు పెడితే తప్పకుండా అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఉమేష్, ఈ నగలు తీసుకెళ్ళి వీటిని నమ్మేసి
ముందు హాస్పిటల్లో డబ్బు కట్టేసిరా. అమ్మ, ఏంటి మీరు చేస్తున్న పని? మీ నగలు అమ్మటం మాకు అసలు ఇష్టం లేదు. ఉమేష్ బాబు చెప్పింది నిజమే అత్తయ్య. ఆ నగలు అమ్మడం మాకెవరికి ఇష్టం లేదు. అత్తయ్య, తప్పనిసరి మీ నగలు అమ్మాల్సి వస్తే ముందు మా కోడళ్ళందరి దగ్గర ఉన్న నగలు అమ్ముతాం. మీ నగలొద్దు. చూడు కమలా, ఈ వయసులో అలంకరించుకొని ఎక్కడికి వెళ్తాను? ప్రస్తుతానికి ఈ నగలు అలమారాలో అనవసరంగా పడున్నాయి. వీటి వల్ల ఏం ఉపయోగం? మీరందరూ ఇంకా చిన్నవాళ్ళు నగలు పెట్టుకోవాలి. చూడు కౌసల్య, వయసు గురించి మాట్లాడే పనైతే ఈ ఇంట్లో అందరికన్నా పెద్దదాన్ని నేను. ముందు నా నగలు తీసుకెళ్లి అమ్మమని చెప్పు. వద్దత్తయ్యా, నేను మీ నగలు తీసుకోవడానికి ఒప్పుకోను. ఎవరూ ఏ నగలు అమ్మాల్సిన అవసరం లేదు. బామ్మగారు, అత్తయ్య గారు, మా అమ్మ నాన్నగారు నా పేరు మీద చాలా రోజుల క్రితం ఎఫ్డీ చేశారు. ఈ రోజు నేను ఆ ఎఫ్డీని క్యాన్సిల్ చేసి తీసుకొచ్చాను. మనమందరం డబ్బులు దాచుకునేది ఇలాంటి సమయంలో, అంటే కష్టకాలంలో పనికొస్తుందనే కదా. వద్దు మీనాక్షి, ఈ డబ్బు నేను తీసుకోలేను. ఈ డబ్బులు మీ అమ్మా నాన్నగారు నీ భవిష్యత్తు కోసం దాచుంచారు. దీన్ని మమ్మల్ని ఎలా తీసుకోమంటావు? అత్తయ్య, నా భవిష్యత్తు, దానికి నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా మీరే. నాకు మీ ప్రేమ చాలు. ఈ డబ్బులు నేను మాత్రం ఏం చేసుకోను? ఉమేష్ బాబు గారు, ఈ డబ్బుల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టేయండి. అమ్మా, అది రా కార్తీక్. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, అది ఉదయం మేము వెళ్ళి కలిసిన ఇన్సూరెన్స్ ఆఫీసర్ మీద మంకీ మ్యాన్ దాడి చేశాడంట. నేను ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వెళ్ళాలి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. బాగా జరిగింది. ఆ నీచుడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. ఏమన్నా? ఏం లేదు అత్తయ్య. ఈరోజు బ్యాంక్ స్ట్రైక్ జరుగుతుంది, కానీ మీనాక్షి అక్క ఈరోజు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చింది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఖచ్చితంగా మీనాక్షి అక్క ఏదో దాస్తుంది. అదేంటో తెలుసుకోవాల్సిందే. అక్క అక్క, మనకింకా ప్రాబ్లం తీరలేదు. లవ్లీ, ఇలా నాకు సగం సగం చెప్పుకో. విషయం ఏంటి నాకు అర్థమయ్యేలా చెప్పు. అక్క, ఇప్పుడే కార్తీక్ ఫోన్ చేశాడు. ఆపరేషన్ కోసం డాక్టర్ గారు వెంటనే ఇంకో ₹1,00,000 కట్టమన్నారట. అలాగా? ఇందాకే నేను కిట్టు గారితో మాట్లాడాను. తను హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయనేమో నాకు ఈ విషయం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అక్క, మీరు కిట్టు గారితో ఎప్పుడో మాట్లాడుంటారు, కానీ నేను కార్తీక్ తో ఇప్పుడే 2 నిమిషాల క్రితం మాట్లాడాను. అలాగా? అక్క, ఇప్పుడు మనం ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంత రాత్రివేళ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా అరేంజ్ చేయగలం? అసలు ఈ విషయాన్ని అత్తయ్య గారికి, బామ్మగారికి ఎలా చెప్పను? ఇప్పుడు మనం డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఆపరేషన్ కూడా చేయరు. ఏం చేద్దాం? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? లవ్లీ, ఒక పంచి, నువ్వు కార్తీక్కి ఫోన్ చేసి చెప్పు డబ్బులు అరేంజ్ చేస్తామని.
మరేం లేదు, నా పేరు మీద ఇంకా ఎఫ్డి ఉంది. రేపొద్దున బ్యాంక్ తెరవగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేస్తాను. నువ్వు కార్తీక్ ఫోన్ చేసి డాక్టర్ని ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్పు, సరేనా? సరే అక్క, సరే. నీకింత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నేనిప్పుడే తెలుసుకుంటానక్క. అక్క, నువ్విక్కడేం చేస్తున్నా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలక్క, మీరిక్కడేం చేస్తున్నారు అని. అది నేను చేతిలో ఏంటది? నన్ను చూడనివ్వండి.